చేయాలనుకున్నారు. అయినా నువ్వు దక్కడానికి నా పదవిలో ఉంది ఆకులు అమలు తప్పదు అన్నారట. నేను వేరు ముక్కలు అమ్ముకునేవాడిని, ఆ వేరు ఆకులు అమలు చేయగలిగినాడు. కథా అట్టు గుర్తుపెట్టుకున్నారు. కథా అట్టు అంటే అట్లే అటుగాక నువ్వు కలిసినట్లే తిరుగుగాక అన్నమాట. ఆ విధంగా కథాత్వం గుర్తు మహిమ గల సన్యాసిని మీరు హేళన చేశారు కదా, అందుకే మీకు ఈ కష్టం కలిగింది. ఇక దొరికింది. ఆయన కాళ్ళు పెట్టుకుని స్వామి మీ శక్తి లేక నేను మిమ్మల్ని హేళన చేశాను, కఠోరమైన దర్శనాలు ఇచ్చారు, వ్యతిరేక దర్శనాలు ఇచ్చి ఏది కాదు. ఇంత జరిగినా కూడా వచ్చింది సాక్షాత్ సత్యనారాయణ స్వామి చేసుకోలేదు కానీ నాకు కష్టం కలిగింది అని చెప్పి నువ్వు తెలుసుకోలేకపోయాను అన్నట్ట. అనగానే అప్పుడు ఆ సాధువుని నేను ఆయన నేను ఎలా తెలుసుకోవాలి స్వామి, కాబట్టి మిమ్మల్ని క్షమించి మమ్మల్ని కరుణించండి అని చెప్పి నమస్కారం చేసి ఆయనకి ఆ పదవాళ్ళకి పరిణామం వస్తున్నాను మా ఇంట్లో తెలియదు చెప్పారట. ఆ ముందు పదవాళ్ళు వేరుగా ఇంటి దగ్గరికి వెళ్ళారు. అమ్మా పడిపోయింది. కళావతి కూడా హరావుడిగా రథోత్సవం చేసేసి ఆ తీర్థం ప్రసాదం తీసుకోకుండా ఆ ఫలితాలు తీసుకోకుండా నేరుగా ఆవుని వెళ్ళిపోయిందట. పర్వానికి ఆ పర్వతంలో కొద్దిపోయి గడపడ కొద్దిపోయింది. ఆకాశం అంతా ప్రాణం కమ్మేసింది. ఎక్కడా కూడా పర్వతం కనపడలేదు. చివరికి అవికి కూడా కనపడకుండా పర్వతం కనపడకుండా పోయింది. అది వేచి నా భర్త మరణించాడు ఇంకా అని చెప్పి ఆ కళావతి బాధపడికి ఏడుస్తుందట. ఇక నా భర్తే లేదు, ఇక నేను నా ప్రయత్నం చేయించాలి అని చెప్పి ఆమె కూడా అదే నీళ్ళలో పడి అని చెప్పాడు. చెప్పగానే లీలావతి కళావతి ఇద్దరు కూడా పరుగున ఇంటికి వెళ్ళి స్వామివారికి కలశం మీద 2 అక్షరాలు వేసి తల మీద 2 అక్షరాలు వేయించు అక్కడికి దూతలను పంపించి కావాల్సిన వస్తు సామగ్రిని దాగులు తెప్పించుకొని అదే కథలీలా నదీ తీరులో సత్యనారాయణ సమర్థం చేసుకున్నాట. అది మొదలు క్రమం తప్పకుండా ప్రతి పౌర్ణమి యొక్క వ్రతాన్ని వేసుకుంటూ మహారూపంలో భూతవాక్యాలను నిర్వహించి చివరికి మోక్షాన్ని పొందారు అని చెప్పి చెప్తున్నాడు. కాలంలో తుంగధ్వజుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఈ తుంగధ్వజుడు ప్రజలందరినీ కూడా కన్నడికల్లా పరిపాలిస్తూ ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళ్ళి ఎన్నో యాగాలు చేస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా దాడి చేస్తున్నాడ. అయితే రాజ్యంలోని మారుమూల గ్రామాల్లో అడ్డబలాల్లో అన్ని పెరిగిపోతున్నాయి. అయితే ఒక్క భారం మాత్రం శ్రీకృష్ణుడు బదల దగ్గరికి వచ్చి ఆగిపోయింది లోపలికి కాకుండా. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణం వందే జగత్తు. కార్తీక మాసంలో పవిత్ర కార్తీక మాసం 4వ చివరి సోమవారం. ఈరోజు దశమి పర్వదినం. మా వేద పండితులైన మా పూజారి ఆలయ పూజారి గారు మనము లాస్ట్ సోమవారం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తామండి, సామూహిక వ్రతం చేద్దామని చెప్పి ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు స్వామివారి అనుగ్రహం మేరకు ఈరోజు వీర వెంకట సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం నిర్వహిస్తున్నాము. ఈ సామూహిక వ్రతంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే ఈ దేవాలయ నిర్మాణం 70 ఏళ్ల క్రితం మా పూర్వీకులు పెద్దలు గోపాలనగరం యువత ఆనాటి పెద్దలంతా కలిసి కృష్ణమందిరం నిర్మాణం చేశారు. ఆ కృష్ణమందిరం నిర్మాణం దేదీప్యమానంగా వెలిగింది. తర్వాత కొద్దిగా శిథిలావస్థకు వచ్చేసరికి స్వామివారి ఆజ్ఞ ప్రకారం కొత్త దేవాలయ నిర్మాణం చేయాలని తలపెట్టినట్టే ఆ రోజు ఈ దేవాలయం కొరకు రూపాయి కాడినిచ్చి లక్షల రూపాయలు ఇచ్చిన దేవాలయ నిర్మాణం ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు శిరస్సు నుంచి నమస్సుమాజులు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా సహాయం చేశారు, శక్తి కొలతకి సహాయం చేశారు. పేదవాళ్ళు అయితే లక్షలు ఇచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది. డబ్బున్న వాళ్ళు కోటీశ్వరులు డబ్బు అంత ఇయ్యలేకపోయారే. పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు, చిన్న సొంత ఇల్లు లేని వాళ్ళు, చిన్న వ్యాపారస్తులు, వాళ్ళు లక్షలు తెచ్చిచ్చారు. స్వామివారి దేవాలయ నిర్మాణం వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోపాలకృష్ణ దేవాలయం
శ్రీకృష్ణ దేవాలయం, గోపాల్ నగర్, ట్రంక్ రోడ్డు, ఒంగోలులో ప్రతి ఒక్కరూ దర్శించి తరించండి. నమ్మాల శ్రీకృష్ణ భగవానుడిని. నమ్మితే ఆయన ఎంత దూరమైనా వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇది కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిసి ఇందులో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాం. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈ సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న హరే కృష్ణ, జై శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై జనార్దన, జై జగన్నాథ, జై జగన్మోహన, మాధవ, మధుసూదన, వేణుగోపాల, వంశీకృష్ణ. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ.